ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి జోరందుకుంది. ఏపీలో మళ్లీ అధికారమే టార్గెట్గా వైసీపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని దాదాపుగా అమలు చేసిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఈ ఎన్నికల కోసం మేనిఫెస్టో విడుదలకు సిద్ధమైంది. 2019 ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల మేనిఫెస్టోతో జగన్ 151 సీట్లు గెలిచారు. ఇప్పుడు తిరిగి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో వ్యూహాలు అమలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశామని చెప్పారు. దీంతో ఈసారి మేనిఫెస్టోలో జగన్ ఎలాంటి హామీలు ఇస్తారనేది రాజకీయంగానూ ఆసక్తి పెంచుతోంది. రైతులకు రుణమాఫీ చేస్తారా లేక ప్రస్తుతం ఇస్తున్న రైతు భరోసా మొత్తాన్ని 20,000కు పెంచుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. విద్యార్థుల సంక్షేమంతో పాటు రైతులు, కార్మికులు, మహిళలు, అవ్వాతాతలకు, యువతకు వైసీపీ పెద్దపీట వేస్తోందని సమాచారం. పేదలతో పాటు మధ్యతరగతి వర్గాలకు బెనిఫిట్ కలిగేలా వైసీపీ మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ 50 సంవత్సరాల వయసు పైబడిన వారికి 4,000 రూపాయల పెన్షన్, ఫ్రీగా 3 గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పేరుతో కుటుంబంలో చదివే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, ఇతర స్కీములను అమలు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ హామీలను మించి ప్రజలకు మేలు చేసే మరిన్ని హామీలు ఇచ్చే దిశగా వైసీపీ అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.